మమ్మల్ని ఎవడు పలకరిస్తలేరు. మా అన్యాయాల గురించి ఎవడు మాట్లాడటం లేదు. ఎవడు అడ్డం వచ్చినా నేను తొక్కుతూ పైకి వచ్చాను. ఎట్లయితే కాపులంతా ఏకమైనరు కాబట్టే పవన్ కళ్యాణ్ పోయే కాలమంతా మాదిగలదే పెత్తనం. దళిత వర్గాల్లో మాదిగ కులం చాలా కాలంగా రాజకీయంగా అనగదొక్కుతూ ఉన్నారు. ఇది చాలా విచారకరం. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన అయితే 70 లక్షల మంది మాదిగలు ఉన్నారు. ఏ పార్టీ అయినా మాదిగల వల్లనే అధికారంలోకి వస్తుంది. మాదిగల యొక్క సహకారాన్ని తీసుకుంటున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు. కానీ వాళ్ళ మంచి చెడు కానీ వాళ్ళ పురోభివృద్ధి కానీ వాళ్ళ గురించి ఆలోచించటం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. పాలకులు కూడా జస్ట్ వాడుకొని వదిలేస్తున్నారు. ఒక ఓటు బ్యాంక్గా చూస్తున్నారు తప్ప మాదిగలకు కూడా ఒక మనసు ఉంటుంది. వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఉండాలనే ఆలోచన లేకపోవటం దురదృష్టకరం. వాడుకొని వదిలేసేటువంటి విధానం మంచిది కాదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అందుకే ముఖ్యంగా నా మాల సోదరులు కూడా జరుగుతున్న కళ్ళకు కట్టినట్టుగా తప్పులు జరుగుతున్నా, అన్యాయాలు జరుగుతున్నా ఒక్కరోజు కూడా మాదిగల గురించి ఆలోచించకపోవటం చాలా బాధాకరం. దళితులం మనమంతా, ఎవరికి అన్యాయం జరిగినా జరిగినట్టే. కాబట్టి కూర్చొని మాట్లాడి ఎవరికి అన్యాయం జరిగిందో, ఫలానా మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా దాన్ని సెట్ చేయాలనే ఆలోచన మాలలకు లేకపోవటం కూడా చాలా బాధాకరం. అందుకే ఇవాళ దాని గురించి కూడా నేను గత 2.5 సంవత్సరాలకు ఎదురు చూస్తూ ఉన్నా. నా జీవితం అయితే మాదిగ కాదు, నేను దళితులందరికీ లీడర్. నేను మాదిగోళ్ళకే కాదు 59 కులాలకు కూడా నాయకత్వం వహించాను, అందరికి సాయం చేశాను. ముఖ్యంగా మాల సోదరులు మరి ఒక్క సీటు కూడా మాదిగలకు రాకపోవటాన్ని ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు మరి విచారించలేదు, బాధపడలేదు, ఒక మాట బయట చెప్పలేదు. అంటే ఇప్పుడు వెంకటస్వామి కుటుంబం, అదేవిధంగా మరి బట్టి కుటుంబం, వాళ్ళిద్దరికీ 3 పార్లమెంట్ సీట్లు, అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు వాళ్ళ ఒక కుటుంబం ఉండే 3, వివేక్, అదేవిధంగా బట్టికి 2. అంటే రిజర్వేషన్లు అన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకే పోతున్నాయి తప్ప వేరేకి పోవటం లేదు. ఈవెన్ పేద మాలకు కూడా వాళ్ళు ఇవ్వటం లేదు. కాబట్టి మాదిగ కులం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. మాదిగ కులం ఇలా చదువుకున్నారు, అందరూ నాయకులు కావాలని కోరుకుంటున్నారు, కానీ అవకాశాలు లేక బాధపడుతున్నారు. కాబట్టి మాలలు 50 సంవత్సరాల ముందున్నారు, మాదిగలు 50 సంవత్సరాలు ఎన్నుకున్నారు. కాబట్టి ఎంతైతే ఎన్నుకున్నారో అది ముందుకు రావాలి, ఈక్వలైజ్ కావాలంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో 3 పార్లమెంట్లకు మాదిగలకే ఇవ్వాల్సిన అవసరం ఉంది, మాదిగలకే గెలవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 19 ఎమ్మెల్యే సీట్లలో కూడా మాదిగలే పోటీ చేయాల్సిన అవసరం ఉంది, మాదిగలే గెలవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మాదిగ ఓటు మాదిగలకే వేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఇది ఎవడబ్బా సొత్తు కాదు, ఓటు అనేది ప్రజలది. అది కూడా మాదిగలు 70 లక్షల మంది ఉన్నారు కాబట్టి మరి ముఖ్యంగా వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదనే వేరేళ్ళు ఆధారపడతారు తప్ప మాదిగోళ్ళు ఎవరి మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. ఈ విధానాన్ని కనుక మాదిగలు ఆలోచించగలిగితే, వాళ్ళ అమాయకత్వాన్ని పక్కకు నెట్టగలిగితే ఇప్పటికే ఎంతో పైకి వచ్చేవాళ్ళు. దురదృష్టం ఏంటంటే వాళ్ళ అమాయకత్వాన్ని అందరూ అవకాశంగా తీసుకుంటున్నారు, వాడుకుంటున్నారు. అందుకే దానికి స్వస్తి చెప్పడానికి ఇవాళ మాదిగ మహాశక్తి అనేది పెట్టాల్సి వచ్చింది. మమ్మల్ని ఎవడు పలకరిస్తలేరు, మా అన్యాయాల గురించి ఎవడు మాట్లాడటం లేదు, ప్రభుత్వాలు మాట్లాడటం లేదు, పార్టీలు మాట్లాడటం లేదు. సింపుల్గా వేసిన ఓటును మాత్రం వాడుకొని గద్దెనెక్కి నా జాతిని తొక్కుతున్నారు. దాన్ని నేను సహించలేకపోతా ఉన్నా, సహించను కూడా. నేను 6 సార్లు గెలిచాను, ఎవడు అడ్డం వచ్చినా నేను తొక్కుతూ పైకి వచ్చాను, అంతేగాని ఎవరి దయాదాక్షిణ్యాలతో నేను గెలవలేదని కూడా ఈ సందర్భంగానే. అందుకే ఇవాళ మాదిగలకు ఒక జెండా ఇవ్వాలనుకున్నా. నేను సచ్చినా బతికినా ఎల్లకాలం మాదిగ జెండా అది మాదిగోళ్ళ జెండా అనేది మరొకసారి సందర్భంగా తెలియదు. ఈ మాదిగోళ్ళ జెండా 70 లక్షల ప్రజల జెండా, అది 1000 ఏనుగుల బలమున్న జెండా. దాన్ని ఎవరు కూడా కదిలించలేరని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాదిగ జాతి మొత్తం కూడా
ఈ జెండాను ముందర పెట్టుకొని ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా మాదిగలు అన్ని రంగాల్లో కూడా వర్ధిల్లవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాబోయే కాలం అంతా మాదిగలదే పెత్తనం. ఎట్లయితే కాపులంతా ఏకమైనరు కాబట్టే పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. కాబట్టి రాజ్యాధికారంలో వాటా అనేది చాలా ముఖ్యం. రాజ్యాధికారానికి దగ్గర ఎవరుంటే వాళ్ళ కులాలే బాగుపడ్డాయి. కాబట్టి ఈసారి మాదిగలు ఖచ్చితంగా రాజ్యాధికారంలో వాటా తీసుకొని తీరుతారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మాదిగలను అణిచివేసినటువంటి దుర్మార్గులకు తప్పకుండా భగవంతుడు వాళ్ళకు తగిన కఠిన శిక్ష కూడా వేస్తాడని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా. మాదిగ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, మనమంతా కూడా నష్టాల పాలయ్యాం, కష్టాల పాలయ్యాం. ఇప్పటికైనా మాదిగ ప్రజలంతా ఆలోచన చేయండి, ఈ జెండాను పట్టుకోండి. ఈ జెండా ద్వారానే మనకు స్వతంత్రం వచ్చినట్టు అని భావించవలసిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయే కాలాన్ని మొత్తం కూడా మాదిగలు మరి ఖచ్చితంగా ముందుండి నడుపుకోవాలి. అంతేకాదు రాజ్యం మేరటానికి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. కాబట్టి మాదిగ జాతి, నా అన్నలు, నా చెల్లెళ్ళు, నా రక్త సంబంధికులైన మాదిగలంతా ముందుకొచ్చి ఈ జెండాను ఆశీర్వదించాలి. అంతేకాకుండా ఈ జెండాను పట్టుకొని ముందుకు నడవాలి. అంతేకాదు మాదిగ ఓటు మాదిగలకే, వేరోనికి వేయొద్దు అని ప్రమాణాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన జాతి అంతా ఒకచోట చేరి ఐకమత్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, రేపు జరగబోయే ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి ఆశీర్వదించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. కృష్ణమాదిగ కానీ, అదేవిధంగా తమ్ముడు విశారదన్ కానీ, ముఖ్యంగా వాళ్ళిద్దరు కలుసుకొని మనమంతా జాతి యొక్క అభ్యున్నతి కోసం, జాతి యొక్క డెవలప్మెంట్ కోసం, జాతి యొక్క రాజకీయ చైతన్యం కోసం అందరం కూడా కలిసిపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినడానికి సిద్ధంగా ఉన్నా. నాకు కావాల్సింది నా జాతి అంతా ఏకం కావాలి. రాబోయే కాలంలో రాజ్యాధికారంలో వాటా, ఆ వాటా కోసం మేము కొట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి పదవి గురించి కాదు. కానీ మాకు పార్లమెంటు సీట్ల, లోక్సభలో మాకు సీట్లు లేవు, రాజ్యసభలో మాకు సీట్లు లేవు, కౌన్సిల్లో మాకు సీట్లు లేవు. అదేవిధంగా మరి ఎక్కడ కూడా అసెంబ్లీలో కూడా ఏదో నామమాత్రంగా మాకు సీట్లు ఇస్తున్నారు. కాబట్టి వాటి మీదనే ఫైట్. రాబోయే కాలంలో అన్ని సీట్లలో మేమే పోటీ చేస్తాం. మాకు బలం ఉన్నది. పార్టీలు కూడా ఆలోచించుకోవాలి. మీరు గెలవాలనుకుంటే మా వాళ్ళకి టికెట్ ఇవ్వండి, మీరు ఓడిపోవాలనుకుంటే అది మీ ఇష్టం. దాని గురించి మేము అడగాల్సినటువంటి అవసరం లేదనేది నేను చెప్తా ఉన్నా. వాళ్ళను కూడా తమ్ముళ్ళు వాళ్ళు, నేను వయసులో పెద్దవాడిని, వాళ్ళకు సహాయం చేసినోడిని. ముఖ్యంగా వర్గీకరణ విషయంలో కూడా మరి అన్ని విషయాల్లో నేను ముందుండి నడిపినోడిని. కాబట్టి అందరూ కూడా ఏకమై వస్తే మంచిది, అందరం కలిసిపోదామని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ మీడియా ద్వారా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మన కులం బాగుపడాలి, మన కులం పైకి రావాలంటే మాత్రం మాదిగలకే ఓటేసుకోవాలి. అది నేను ఇచ్చే పిలుపు. అదొకటే కాదు, ఏ విషయంలో కూడా మనం తగ్గాల్సిన అవసరం లేదు. పోరాటం చేద్దాం. రాజకీయంగా అసలు రాజకీయ శక్తి లేకుండా మనం ఏమి సాధించలేము. కాబట్టి రాజకీయ శక్తి ఉంటే మనం ఏదైనా, ఇప్పుడు అన్ని కులాలు బాగుపడ్డాయంటే దానికి కారణం రాజకీయమే కదా. మనకు రాజకీయ అధికారం లేదు కాబట్టి మనం వెనకబడిపోయినాం. కాబట్టి ఇక ముందుండాలంటే మనమంతా ఒకటి కావాలి. మాదిగలంతా ఏకం కావాలి. విద్యార్థులారా, నా మాదిగ ప్రజలారా, అందరూ ఒకసారి ఆలోచించండి. నేను చేసే ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి దీవించండి. మీకోసమే ముందుకు సాగే ఈ మోత్కుపల్లిని ఆశీర్వదించండి. నమస్కారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.